హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఎగ్జామ్స్ ఎలా రాశారు? బాగా రాసారా? కామెంట్ చేయండి. ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? మా కాలేజీలో అయితే మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా 5 మెంబర్స్ గ్యాంగ్: లహరి, రమ్య, నవ్య, భార్గవి, నేను. 5 మెంబర్స్ ఫుల్ ఎంజాయ్ చేసినాం. అసలు చదవకుంటే ఏం ఎంజాయ్ చేస్తాం. మా క్లాస్కి ఎవరైనా టీచర్ రాకపోతే టీచర్ ఇట్లా లోపలికి వచ్చిందంటే సౌండ్ తగ్గుతుంది. టీచర్ బయటికి కోంగని స్టార్ట్ వెళ్ళి ఎట్లుంటుందంటే పక్క క్లాస్ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుండే. సార్స్ వాళ్ళు వచ్చి తిరుగుతుండే, ఇందలొల్లి తక్కువ వేసుకోండి బాగుపడతారు. మస్తు మోటివేషన్ క్లాసులు అవుతుంది సెకండ్ ఇయర్లో. 10th ఉన్నప్పుడేమో ఎప్పుడెప్పుడు ఇంటర్కి పోదామా, ఎప్పుడెప్పుడు కాలేజ్ చేద్దామా అదొక మాస్ ఉంటుండే అనమాట. అది ఇంటర్కి వచ్చినాక అదే 10th డేసే బాగుండే కదా, 10th స్కూల్ డేస్ వస్తుండే అనిపిస్తుంది. అది ఇప్పుడు డిగ్రీకి పోతాం. ఇక నెక్స్ట్ డిగ్రీలో ఇంటర్లో ఉంటాం కదా, ఇంటర్లో అనుకుంటాం అరే ఎప్పుడెప్పుడు డిగ్రీకి పోదాం, డిగ్రీ కాలేజ్ బాగుంటాయి, ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు. కానీ ఇంటర్లో ఎంజాయ్ చేసినట్టు డిగ్రీలో చెయ్యం. ఇంటర్ డేసే అబ్బా. మీకు తెలుసా ఒకరోజు ఏమైంది, నేను రమ్య ఫుల్ కొట్లాడుతుండే. అయితే ఒకరోజు ఇట్లనే క్లాస్లో వదులుకుంటున్నాం, లంచ్ టైంలో లంచ్ కూడా చేయకుండా మేము ఇద్దరం కొట్లాడుతున్నాం. ప్రిన్సిపాల్ వచ్చినప్పుడే అయిపోయి అవుట్లా మన్ను పడ్డది. అప్పుడు దాకా పోయి కూర్చున్నాం. సార్ ఏమనకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు డేస్ వచ్చేసినాయి, మరి బోర్ వస్తుంది ఇంట్లో. మీరేం చేస్తారు? రిజల్ట్ వచ్చినాక మంచి మార్క్స్ వస్తే ఓకే, రాకపోతే అసలు ఇంటర్ డేస్ చెప్పడానికి మాటలు సరిపోవా. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. మీరందరూ ఇంటర్లో మంచిగా ఎంజాయ్ చేయండి ఫస్ట్ ఇయర్స్ అండ్ మళ్ళీ జాయిన్ అయ్యేవాళ్ళు. అవును, ఇప్పుడు ఇంటర్ ఉండదు అంటారు కదా. లెట్స్ లైఫ్లో ఫస్ట్ టైం ఒకసారి బంక్ కొట్టిన కాలేజ్. బంక్ అంటే మళ్ళీ మీరు అట్లా అనుకోవద్దు, క్లాసెస్ ఏమి ఎగ్గొట్టలే. ఏం చేసిన అంటే ఆ రోజు మాకు ఎగ్జామ్స్ ఉండే, మాకంటే ఎంపీసీ బైపీసీ వాళ్ళకుండే, సీసీ వాళ్ళకి లేదు. సో వెళ్ళిపోండి అన్నారు. నేను ఎవరికి ఎక్కకుండా బయటకు వచ్చిన, అది బంక్ కొట్టిన. ఉజ్వల జూనియర్ కాలేజ్, ది బ్రైట్ ఫ్యూచర్. దిస్ కాలేజ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ కాలేజ్ ఇన్ Ashokapet. I have full of memories in that college. It's very wonderful. మేము వండర్లో కూడా వెళ్ళినాం కాలేజ్ నుండి ట్రిప్కి. సెకండ్ ఇయర్లో మా బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్. అసలు ఏం ఫీల్ ఇదేమో మీద అనిపించింది. మంచిగా పోయినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. రోలర్ కోస్టర్ ఎక్కిన, డ్రాగన్ మా ఫ్రెండ్స్ ఎక్కిన. నాకు రమ్మన్నారు కానీ నాకు భయమైంది, నేను పోలే. మళ్ళీ వాటర్ గేమ్స్ ఆడినాం. గ్రావిటీ ఫోర్స్ అబ్బా, అసలు పైకి కింద చొప్పు మనం తీసుకొస్తుంది. అసలు గాలిలో వెళ్తామన్నమాట మనం, మస్తు ఉంటుంది అసలు. రోలర్ కోస్టర్ అయితే ఇట్లయితే అయిపోతుంటుంది. షో భయం అవుతుంది ఫుల్. కానీ నాకైతే మస్తు ఫీల్ ఉండే. మా ఫ్రెండ్ అయితే ఏడ్చింది, పిచ్చింది. ఏది ఎక్కితే అందులో నుండి దిగిన తర్వాత ఏడ్చింది తెలుసా. వాటర్ గేమ్స్లో వేవ్స్ ఉంటాయి కదా, వేవ్స్లో మస్తు ఎంజాయ్ చేసినాం అసలు. వండర్లా ఈజ్ ఒక డ్రీమ్ నాకైతే తర్వాత. మీరు మీ కాలేజ్ డేస్ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, మీ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కితేనే కదా మాకు ఇంట్రెస్ట్ వస్తుంది, వ్లాగ్స్ వీడియోస్ చేస్తా. ఓకే, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.